హాయ్ హలో అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈస్ శనగలు. గుడిలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే శనగలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా శనగలని 2 to 3 hours వాటర్లో సోక్ చేసుకోవాలి. నీళ్ళు వంపేసి శనగలను కుక్కర్లో వేసి సరిపడా వాటర్ని పోసి కుక్కర్ మూత మూసి 5 to 6 విజిల్స్ కొట్టేయాలి. కుక్కర్లో ఆవిరంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి శనగలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి శనగలు ఎంత చక్కగా ఉడికాయో. ఇప్పుడు తరువాతకి ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపబ్యాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక చిన్నగా చాప్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్, చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, ఆనియన్ త్వరగా వేగాలంటే చిటికెడు పసుపు వేయాలి. ఆనియన్ వేగాక కరివేపాకు రెబ్బలు, ఎండుమిర్చిని వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో ఉడికించుకున్న శనగలు, సరిపడా ఉప్పు, కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి ఒకసారి కలుపుకొని చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను చల్లుకొని సిమ్లో 5 minutes పెట్టుకొని దించేసుకోవాలి. అంతే, గుడిలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే శనగలు రెడీ. శనగలను ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.